హలో అండి. అందరికీ శుభోదయం. ఇల్లు చూసారా ఎంత బావుందో కదా! ఈ ఇల్లుకొక కథుంది. దాన్ని చెప్తాను వినండి. మనిషికి మనిషి సాయపడితే మంచితనం అంటాం. ప్రజలకి ప్రభుత్వం సాయం చేస్తే సంక్షేమం అంటాం. ఎక్కడైనా సరే మనిషిలోని సేవా దృక్పథం ప్రభుత్వ సంక్షేమ పథకంగా మారుతూ ఉంటుంది. అరుదుగా కొన్నిసార్లు సర్కారు పథకంగా మారాక కూడా మరెంతో మందిని సేవ వైపు నడిపిస్తుంది. కేరళలో నిరుపేదకి ఇల్లు కట్టించే విషయంలో అలాగే జరుగుతోంది. నదులు ఎక్కడో పుడతాయి చూసారా? అలాగ అక్షరాల లక్షలాది పేదల సొంతింటి కలని నెరవేరుస్తున్నారండి వీళ్ళు. దేశానికి మార్గదర్శకంగా మారిన ఆ కథేంటో ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఆయన పేరు సుందరం. సుందరం మేస్త్రి అంటే కొళిక్కోడ్లోని తెన్కళిలో ఎవరినడిగినా చెప్తారు. గత 2 శతాబ్దాలుగా మేస్త్రిగా కాంట్రాక్టులు తీసుకొని ఇల్లు కట్టిస్తున్నాడు. ఒక క్వారీలో రాళ్ళు కొట్టే కూలీగా జీవితాన్ని మొదలుపెట్టాడాయన. మేస్త్రి అయ్యాకే జీవితంలో నిలదొక్కుకున్నాడు. బానే సంపాదించాడు. తన కూతురు పెళ్ళికి ₹1,00,00,000 దాచి ఉంచాడు గూడా. కానీ వాళ్ళ అమ్మాయేమో "ఆ డబ్బు నాకొద్దు నాన్న, పెళ్లి ఖర్చు నేను చూసుకుంటాను" అందట. దాంతో ఆ డబ్బుని ఓ పెద్ద ప్రాజెక్ట్‌ని చేపట్టాడు సుందరం. 5 నిరుపేదలకి ఇళ్ళు కట్టించి ఇస్తానని ప్రకటించాడు. 160 మంది ముందుకొస్తే 5గురిని ఎంపిక చేసుకొని ఒక్కొక్కరికి 7 సెంట్లు స్థలంలో 750 చదరపు అడుగులతో 2 బెడ్రూమ్ల ఇల్లు, ఇండిపెండెంట్ హౌసేనండి, కట్టించి ఇచ్చాడు. వాటి తాళం చెవులు అందిస్తూ "మేము ఒకప్పుడు టార్పాలిన్ కప్పుకున్న గుడిసెలో బతికాం" అని పాత జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకున్నారట. కోట్ల ఆస్తులు సంపాదించిన, ఎన్నో రకాల హౌసులు కట్టుకొని అపార్ట్మెంట్లు కొనుక్కొని ఉన్నా కూడా ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? చాలా అద్భుతమైంది కదండి. సుందరం గారికి జోహార్లు. అలాగే ఈ అపార్ట్మెంట్ చూడండి, దానికి ఓ కథ ఉంది. ఆయన చర్చ్ పాస్టర్, పేరు జిజో కురియన్. 2018 కేరళ వరదలప్పుడు ఇల్లు కోల్పోయిన పేదల కష్టాలు కళ్ళారా చూశాడు. అప్పటి నుంచి నిలువు నీడలేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని తప్పించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించి ఈ మధ్య ఇడుక్కి ప్రాంతంలో 100 క్యాబినెళ్లను నిర్మించి ఇచ్చాడు. ఎర్నాకుళం పరిధిలోని మూవట్టుపుళ ఠాణాకి చెందిన పోలీసులు తమ సహృదయత చాటుకున్నారు. ప్లాట్ఫామ్ మీద బతుకుతున్న 3 కుటుంబాలకి 1300 చదరపు అడుగులున్న విశాలమైన ఇళ్లని నిర్మించి ఇచ్చారు. తమ జీతం నుంచి తలా కొంత వేసుకుని ఒక్కో ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇలా ఇళ్ళు కట్టించి ఇవ్వడం అన్నది కేరళలో ఒక ఉద్యమంగా సాగుతుంది ఇప్పుడు. యథారాజా తథా ప్రజ అన్న మాట నిజం చేస్తుంది. అవును, కేరళ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో అత్యంత నిరుపేదలకి ఇళ్లను నిర్మించి ఇవ్వడం కోసమని లైఫ్ మిషన్ అనే పథకాన్ని మొదలుపెట్టింది. ప్రైవేటు రియల్టీ సంస్థలకు ధీటుగా చక్కటి నాణ్యత ప్రమాణాలతో అటు అపార్ట్మెంట్లు ఇటు ఇండివిజువల్ హౌస్లు నిర్మిస్తోంది. 4.6 లక్షల మందికనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని 3 ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి మరో 2 లక్షల మందిని అదనంగా చేర్చుకుంది. ప్రభుత్వం సాధించిన ఈ విజయం ప్రజల్ని కదిలించింది. కాసింత డబ్బున్న వాళ్ళు తమ చుట్టుపక్కల ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. విభిన్న మత సంస్థలు, వివిధ సేవా ట్రస్టులతో పాటు కార్పొరేట్ సంస్థలు పోటాపోటీగా ముందుకు దూకుతున్నాయి. పనక్కాడ్ సయ్యద్ మహమ్మద్ అలీ షిహాబ్ తంగల్. ఇది కేరళ మలప్పురానికి చెందిన పేరున్న ఒక సంఘ సంస్కర్త పేరు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను చేశాడు ఆయన. ఆయన స్మారకంగా ఆ పార్టీ 2011లో కేరళలోని మలప్పురం ప్రాంతంలో పేదలకి బైతురెహ్మా దయాగృహం పేరుతో 150 ఇళ్లని అలాగే నిర్మించి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో 2018 దాకా 2000 ఇళ్లు కట్టించి ఇచ్చింది. ఓ రకంగా ఈ పథకమే ప్రభుత్వం చేపట్టిన లైఫ్ మిషన్కి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టాక ముస్లిం లీగ్ మరింత జోరు పెంచింది. 2020 నాటికల్లా 10,000 ఇళ్లని పూర్తి చేసి రికార్డు సృష్టించింది. మరోవైపు కోట్టయం పరిధిలోని పాలా ప్రాంతంలో ఉన్న సిరియన్ క్రైస్తవ డయాసిస్ పాలా హోమ్ ప్రాజెక్ట్ పేరుతో ఉచిత ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇటీవలే 1750 గృహాలు అందరికీ అందించారు. అటు బైతురెహ్మా ఇటు పాలా హోమ్ ప్రాజెక్టు 2 హిందువులకి ఇళ్లను నిర్మించిస్తున్నాయి. మతాలకు అతీతంగా గృహప్రవేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కట్టించారో. నిరుపేదల కోసం శోభ అనే రియల్టీ సంస్థ తమ ట్రస్ట్ ద్వారా 1000 ఉచిత గృహాల నిర్మాణ క్రతువుని తలకెత్తుకుంది. గృహశోభ పేరుతో 200 ఇళ్లను నిర్మించి ఫర్నిచర్ని ఏర్పాటు చేసి ఇచ్చింది. గ్రేట్ అండి.
కేరళ ప్రవాసీ అసోసియేషన్ ట్రస్ట్ అనే సేవా సంస్థ కూడా 1000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి దశల వారీగా అందిస్తుంది. అంతేకాదు తాత తండ్రులు చనిపోతే వాళ్ళ సంస్మరణార్థం పేదలకు ఇళ్ళు నిర్మించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ మధ్యే ఎంజావలి కురియన్ జోసెఫ్ సిసిలి అనే దంపతులు చనిపోతే ఆయన పిల్లలు వాళ్ళ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు డూప్లెక్స్ ఇల్లు కట్టించి ఇచ్చారటండి. ఒక మనిషి బతకడానికి తిండి గుడ్డ నీడ అంటారు కదా, అలాగా ఈ ఈ బట్టలు ఈ మధ్య ఫుడ్ అందరూ కూడా చాలా సంస్థలు ఇస్తూనే ఉన్నాయి. ఈ ఇల్లు కట్టడం అనేది ఒక ప్రత్యేకమైన సేవ అండి. చాలా చాలా గొప్ప సేవ ఇది. ఎంత పెద్ద మనసు ఉంటేనో కానీ ఇన్ని లక్షలు పెట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వరు. అందులో కూడా ఇండిపెండెంట్ హౌస్లు, చిన్న చిన్న ఇల్లు కూడా కాదు, 2 బెడ్రూమ్ హౌస్లు. ఎంత గ్రేట్ అండి. మన దేశంలో ఎంతో సర్వీస్ చేసే ఉత్తమమైన మనుషులు ఎంతోమంది ఉన్నారు. కులమతాల జోలికి వెళ్లకుండా వాటినన్నిటిని పక్కన బారేసి మనుషులంతా సమానమనే ఒక అద్భుతమైన భావన ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. అక్కడ అలాగే జరుగుతుంది కేరళలో. చాలా మరి నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంత గొప్ప విషయం అంటే మరి మీరు కామెంట్స్లో తెలియజేయండి మీకు నచ్చిందో లేదో. లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.